హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అయ్యా పొద్దున్నే ఒక బ్రదర్ వీడియో చూసా. బ్రదర్ అని అంట, ఎందుకంటే ఆయనతో నాకు పరిచయం లేదు కాబట్టి. ఆయన చెప్పింది నేను 100% ఏకీభవిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ హీరోని నేను, బుర్రున్నోడిని నేను, సో పవర్ఫుల్, నేను విజనరీని, నేను కంప్యూటర్ కనిపెట్టా, నేను సెల్ ఫోన్ కనిపెట్టా, నేను అది కనిపెట్టా, నేను ఇది కనిపెట్టా, నేను ఒక కాలువకి కన్స్ట్రక్షన్ అడ్డంగా ఏదైనా కడుతుంటే మిలిటరీ వాళ్ళే ఆశ్చర్యపోయారు. అంతేకాదు బీహార్ నుంచి ఢిల్లీకి పేదలు ట్రైన్లో పనిచేసుకుంటూ వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేవారు. బీహార్కి ఢిల్లీకి మధ్య దూరం దగ్గర దగ్గర 1600 కిలోమీటర్ల దాకా ఉంది. ఉదయం ట్రైన్ ఎక్కంటే ఢిల్లీ వచ్చి పని చేసుకుని మళ్ళీ బీహార్ వెళ్ళిపోతారంట. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు సో కాల్డ్ సీనియర్ పొలిటీషియన్ ఒకరు. అంతేకాదు మనకి ఇసుక కంకర ఇల్లు కొట్టిన తర్వాత వస్తాయి కదా, వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు అంటూ ఒక సైంటిఫికల్ థియరీని చెప్పుకొచ్చినటువంటి మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. సో ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి ద బిగ్ హోల్ గురించి మాట్లాడటం జరిగింది. సో ఆ బిగ్ హోల్ గురించి నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజం చెప్పండి, ఇప్పటి వరకు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉందో అది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వవలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఫండ్స్ ని మనం ఎందుకెళ్ళి అడుక్కుంటున్నాం అంటే, అతిపెద్ద కూటమి పార్టీ, రెండో కూటమి పార్టీ అంటే బీజేపీతో కలిసి ఉన్నటువంటి పార్టీలో రెండో అతిపెద్ద కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి కేంద్రం ముందు మెడలు వంచి, అయ్యా మాకు పోలవరానికి డబ్బులు ఇవ్వండి అయ్యా, అయ్యా మాకు దానికి డబ్బులు ఇవ్వండి అయ్యా, అయ్యా మాకు అప్పులు ఇవ్వండి అయ్యా అని అడుక్కుంటున్నారు. అదే నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడ్డు తిరిగితే గడ్డ వణుక్కుంటూ బడ్జెట్ లో నిజంగా బీహార్ బడ్జెట్ అన్న రేంజ్ లో బీహార్కి అన్ని తాయిలాలు ప్రకటించారు. మరి ఆంధ్రప్రదేశ్కి అసలు పేరు కూడా రాలేదు బడ్జెట్ సమావేశంలో. ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తున్నారు అనేది ఇప్పటివరకు ఎవడో చెప్పలేదు. మరి అంత దీన స్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దిగజారారు? నితీష్ కుమార్ కు ఉన్న గొప్పతనం ఏంటి, చంద్రబాబు నాయుడికి లేని గొప్పతనం ఏంటి? నితీష్ కుమార్ వాళ్ళ రాష్ట్రానికి అన్ని లైబిలిటీస్ ఎలా, అంత పథకాలు ఎలా తీసుకోగలిగారు, అంత డబ్బు ఎలా తీసుకోగలిగారు, అంత ప్రాముఖ్యత బడ్జెట్లో ఎలా పొందగలిగారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పొందలేదు? అసలు పోలవరం అనేది బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కంప్లీట్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు వెళ్ళి రూపాయి ఎందుకు అడుక్కొచ్చుకుంటున్నారు? దమ్ము ధైర్యంతో నువ్వు ఈ సంవత్సరం డబ్బులు ఇవి అప్పుడే క్లియర్ చేస్తామని ఎందుకు చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు? అంతేకాదు పోలవరం హైట్ తగ్గించి రాయలసీమ ప్రజలకి టోటల్ అంటే టోటల్ గా చాలా మందికి ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నారు? కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడే తమ్ము సత్తా లేదా చంద్రబాబు నాయుడు గారికి? ఎస్, లేదని తెలుస్తుంది. అసలు ఏం లేదు, వేస్ట్. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న వరద ముప్పులో ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం వాటిల్లిందో మనకు అందరికీ తెలుసు. ఆ వరద ముప్పులు వచ్చినప్పుడు దాంట్లో చాలా డబ్బులు నొక్కేశారు. అగ్గిపెట్లకి, కిరోసిన్లకి, వీటికి కొన్ని కోట్లలో పెట్టారు, క్యాండిల్స్ కి అగ్గిపెట్లకి అంటూ చాలా విమర్శలు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎదుర్కోవడం జరిగింది. అది కాకుండా దాతలు ఇచ్చినటువంటి డబ్బులు కూడా దొబ్బేశారనేసి ప్రజలు మీడియా ముఖంగానే మాట్లాడేశారు. ఏం పీకాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అని. చాలా మంది శవాలు అలా తేలుకుంటూ వస్తే వాటి పక్కనే వరదల్లో నడుచుకుంటూ వెళ్ళటం మనం చూసాం. అయితే ఈ వరద సహాయ నిధి కింద మాకు డబ్బులు కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాసింది, దాన్ని విజ్ఞప్తి చేసింది. ఎంతో 6,608 కోట్లు కావాలని వరద సహాయ నిధి కింద. కానీ ఎంత డబ్బులు ఇచ్చారు తెలుసా? 600 కోట్లు ఇచ్చారు. 6,600 కోట్లు కావాలని మాకు జరిగిన నష్టం అంత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అభ్యర్థిస్తే 600 కోట్లు ఇచ్చారు. అదే ఒడిశాకి మాకు అన్యాయం జరిగింది, మాకు 600 కోట్లు కావాలంటే 250 కోట్లు ఇచ్చేశారు. అంటే ఇక్కడ వాస్తవాలు మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఒక చేతకాని నాయకుడిగా మిగిలిపోయాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పట్టించుకోవట్లేదా? ఈ అడుగు తినే బుద్ధి ఎప్పుడు పోతుంది ఆంధ్రప్రదేశ్కి? ఇంత అడిగితే మా నష్టం ఇంత జరిగిందని ఒక అంచనా వేసి పంపిస్తే దానికి నువ్వు 600 కోట్లు ఇచ్చావంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధంగా మీకు రిపోర్ట్ ఇచ్చినట్ట? చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ నమ్మనట్ట? సెంట్రల్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక మోసకారి అని గతంలో మోడీ అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఇలా చేస్తూ ఉన్నారా? ఏటీఎం చంద్రబాబు నాయుడుకో పోలవరం ఏటీఎం అన్నాడు కదా. వరద ముప్పు కూడా ఆయన ఇచ్చిన నివేదిక చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అనే భ్రమలో
6,608 కోట్లు అడిగితే 600 కోట్లు ఇస్తారు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట కేంద్రంలో ఏ రేంజ్ లో ఉందో ఆలోచించండి. నితీష్ కుమార్ బీహార్ గవర్నమెంట్ కి ఇచ్చినటువంటి నిధుల్లో సగం కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు. పోలవరం కంప్లీట్ చేయాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రూపాయి అడుక్కొని వాళ్ళ నిబంధనలు పెట్టినట్టు ఎత్తు తక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు వరద ముప్పుకి ఎంత డబ్బు అయింది బాబోయ్ ఇవ్వండి అంటే లేదు నీ మొహాన్ని ముష్టి అన్నట్టు 6,608 కోట్లు అడిగితే 600 కోట్లు ముష్టి పడేస్తున్నారు. కనీసం అది ఒడిశాకి ఇచ్చిన డబ్బుల్లో సగం కూడా ఇవ్వదు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే. కాబట్టి ఆ విజనరీ అనే మాటలు అన్ని పక్కన పెట్టి ఆ ఇల్లు కొట్టి కంకర తీసి ఇసుక తయారు చేసుకునే మాటలు పక్కన పెట్టేసి అదేదో గతంలో ఒక మీటింగ్ లో కూడా మాట్లాడుతూ ఆటోని ఎలక్ట్రిక్ ఆటో చేయలేమా అంటే తెలియదు సార్ ఆ టెక్నాలజీ అంటే ఆటో ఇంజన్ తీసి కొత్త ఇంజన్ పెడితే సరిపోయేది కదా అని సింపుల్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు. అంత టెక్నాలజీ అంత విజన్ ఇప్పుడు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరికి కూడా లేదు. ఆటో పార్ట్లు ఇంజనే తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్ పెట్టే అంత నాలెడ్జ్ ఎవరికి రాలేదు. అదేవిధంగా ఇల్లు కోలుకొట్టి ఆ ఇసుకని వచ్చిన కంకర రాళ్ళని పక్కింటికి వినియోగించుకునే టెక్నాలజీ ఇంకా ఎవరికి రాలేదు. సో ఇటువంటి టెక్నాలజీలు అద్భుతంగా ప్రజలకు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ఈ టెక్నాలజీలు మోడీ గారికి చెప్పండి. ఎందుకంటే ఆయన కూడా సేమ్ మీ టెక్నాలజీలో వాడుతూ ఉంటారు. ఆయన కూడా పక్కన ఉన్నటువంటి పారిపోతున్న మురికి వాటర్ని అక్కడ ఒక డబ్బా ఏర్పాటు చేసి అక్కడ ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ తీసుకొచ్చి బండి పైన ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ కి కనెక్ట్ చేసి ఆ గోబర్ గ్యాస్ మురికి కాలువ నుంచి వచ్చే గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసి ఆయన కూడా టీ పెట్టిన రకం. సో సనాతనానికి నిరోధ నిదర్శనం ఈ మధ్య ఆయన కూడా దేవుడిగా మారారు. ఆ మీరిద్దరు విజనరీలు దేవుళ్ళు కలిసి డిస్కస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ కి మంచి మంచి ప్రతిఫలాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇంతకు మించి మీ ప్రతిభని మీ పాఠవాన్ని మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి గొప్ప క్రెడిబిలిటీని నేను దిగజార్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. మనకు రావాల్సిన ఏంటి మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నమే నేను చేస్తూ ఉన్నా. మీ విజన్తో చేస్తారో లేదంటే విజన్ 2047ని ఆయనకి చెప్తారో మాకు తెలియదు, కానీ మొత్తానికి నమ్మే విధంగా మాత్రం చెప్పండి సార్. మళ్ళీ బీహారు ఢిల్లీ ట్రైన్ స్టోరీలు మాత్రం ఆయనకి చెప్పకండి. ఎందుకంటే ఆయనకి తెలుసు, డిస్టెన్స్ తెలిసి ఉంటుంది, ఆయనకి ట్రావెల్ చేస్తారు కాబట్టి మనకంటే తెలియకపోవచ్చు. మళ్ళీ ఇది అరటిపళ్ళు ట్రైన్ గురించి కూడా చెప్పకండి సార్. అరటిపళ్ళు ట్రైను మన తిరుపతి నుంచి ఢిల్లీకి ట్రైన్ వేస్తాం, అరటిపళ్ళు అటు తీసుకెళ్ళిపోతాం అనే విషయాలు, ఇటువంటి పెద్ద పెద్ద సెన్సేషనల్ టాపిక్స్ దయచేసి మాట్లాడకండి. మీ విజన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన మీ కార్యాచరణ ఏంటి, చొక్కా పట్టుకొని నిలదీసి పోలవరానికి డబ్బులు మన ఆంధ్రప్రదేశ్కి ఈ వరద నిధి సహాయాన్ని తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికి ఎంతైనా ఉందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.